హమాస్ అధినేత కోసం ప్రపంచమంతా శోధిస్తున్నాయి. ఓ పక్కన సిఐఏ, మరొక వైపున మొసాద్. తీరా చూస్తే వాడు మాత్రం అక్కడే ఉన్నాడా? తాజాగా ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే 72 ఏళ్ల ఒక వృద్ధురాలు ఈ మధ్యనే ఈ శరణార్థులని అంటే ఈ బందీలలో కొంతమందిని విడిచిపెట్టారు. అందులో విడిచిపెట్టబడినటువంటి ఒక 72 ఏళ్ల వృద్ధురాలు మీడియాతో మాట్లాడింది. మమ్మల్ని బందీలుగా ఉంచినటువంటి సందర్భంలో హమాస్ నాయకుడు మా దగ్గరకు వచ్చాడు, మమ్మల్ని చాలా దారుణమైనటువంటి దుర్భరమైన ప్రదేశంలో ఉంచారు, తిండికి టాయిలెట్లకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది, అట్లాంటి చోట్ల ఉంచారు. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఇదిగో మేము ఇంత తిండి పెడుతున్నామంటే మీకు పట్ల ఎంత కృతజ్ఞతతో ఉన్నామో చూడండి, మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నా సరే మిమ్మల్ని కాపాడుతున్నామంటే అర్థం చేసుకోండి, మీరు వెళ్ళి మీ పిల్లలకి ఇది చెప్పండి అని చెప్పాడు అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి అక్కడే ఉన్న సొరంగాలలో ఇంకా తెలియనివి ఇజ్రాయెల్కి అందనివి దొరకనివి చాలా ఉన్నాయి. వాటిట్లలో ఎక్కడో వాడు తలదాచుకుంటున్నాడు.